కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు పోరెడ్డి చిన్నపురెడ్డి కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిన్నపరెడ్డి ఎస్ఆర్ఎస్ ప్రతినిధితో మాట్లాడుతూ 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బనగానపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 24 రౌండ్లకు 25,068 అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలకు అయితేనేమి అదేవిధంగా నిరుపేదలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారనేది మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొలిమిగుండ్ల నాయకులు అయినటువంటి చిన్నపురెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. బీసీ జనార్దన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమం చేయడంలో దిట్ట. మేము గతంలో ఇచ్చినటువంటి హామీలలో ఉచిత బస్సు ప్రయాణము, ఇంటి వద్దకే పెన్షన్లు, ఉచితంగా 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు మా వెంట ఉన్నారు. ఎప్పుడంటే ప్రజలు ఇంత మెజార్టీ ఇచ్చినారు కాబట్టి వాళ్ళని మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ఏదైనా ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు తీసుకెళ్తాం. బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉందా లేదా? మీరు కోరుకుంటున్నారా? మంత్రివర్గంలో చేయాలి, మంత్రివర్గంలో ఉండాలి జనార్దన్ రెడ్డి గారని మీరు కోరుకుంటున్నారా? మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర జనార్దన్ రెడ్డి ఉన్నటువంటి విలువ ఎంత అంటే ఫస్ట్ ప్లేస్లో జనార్దన్ రెడ్డి ఉంటాడు దేశం ఇవ్వాలంటే. ఎందుకంటే ఒంగోలు, నెల్లూరు 2 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జిగా వివరించి అక్కడ కూడా మంచి సమన్వయంతో బాగా పనిచేశారు. ఈరోజు నెల్లూరు కానీ ఒంగోలు కానీ పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో మొత్తం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అది బీసీ జనార్దన్ రెడ్డి గారి ఘనత. ఇంకోటి చెప్పేది ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తి, మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తి జనార్దన్ రెడ్డి. కాబట్టి ఈయనకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చి తీరుతాడని కూడా చంద్రబాబు నాయుడు మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఈ యొక్క విజయాన్ని ఏ విధమైనటువంటి కార్యకర్తలతో మీరు జరుపుకుంటున్నారో ఈ విజయము ప్రతి కార్యకర్త, ప్రతి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అంతా ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుంటున్నాం.